హలో డియర్ సెపియన్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ ప్రార్థ ఆఫీషియల్. ఏంటి ఏవో పాత్రలు పట్టుకొని వచ్చింది అనుకుంటున్నారా? చెప్తా. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే టార్గెట్ పెట్టుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో. ఎవరైనా ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కంచు సామాన్లు అయితే మా మేనత్త నా పెళ్ళికి గిఫ్ట్ ఇచ్చారు. అవి ఇప్పుడెందుకు తీస్తున్నాను అంటే, పాపకి అన్నప్రాసన అయిపోయింది కదా! సో, ఇంకా వీనింగ్ అంటే కాంప్లిమెంటరీ ఫుడ్ స్టార్ట్ చేద్దామని. సో, కుకింగ్ కోసము ఈ వెజల్స్ అయితే బావుంటాయి కంచువి. స్టీల్ కంటే కూడా బెటర్ కదా! సో, అందుకని కంచువి సెలెక్ట్ చేసుకున్నాను. ఎలానో తీస్తున్నాను కదా! వీటి హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్దామని మీతో వీడియో చేస్తున్నాను. మా అత్త అయితే ఒక ఇద్దరుండే ఫ్యామిలీకి ఎన్ని సామాన్లు కావాలో అన్నీ కొనిచ్చేశారు. కింద పెట్టున్నాను కదా! ఒక 2 పాత్రలు లాంటివి. అవి వచ్చి ఒక రైస్, సాంబార్‌కి, దాంట్లోకి 2 గరిటెలు, అవి కూడా కంచువే. 2 చెంబులు నీళ్ళు తాగడానికి, దానిపైన లిడ్స్. ఆ పాత్రల మీద క్లోజ్ చేయడానికి కూడా వాటికి మూతలు కూడా ఉన్నాయి. ఇంకా ఇవైతే సర్వింగ్ సెట్. ఇవి 5 బౌల్స్. ఒక్కొక్కటి అంటే చిన్నదాని నుంచి పెద్దదాని వరకు. యాక్చువల్లీ 6 బౌల్స్. 3 చిన్నవి, 3 పెద్దవి అన్నట్లు. క్వాలిటీ అయితే ఎక్సలెంట్‌గా ఉన్నాయి. చూపించడానికంటే కూడా చాలా గేజ్ ఎక్కువుంది. అంటే వెయిట్ చాలా ఎక్కువున్నాయి ఇవి. నాకు కంచు సామాన్లంటే ఇష్టము అని చెప్పున్నాను మా అత్తకి. సో, అందుకని నాకు ఆ పెళ్ళికైతే ఈ గిఫ్ట్ కొనిచ్చారు. ఎందుకు నాకు కంచు గిన్నెలంటే అంత ఇష్టం అంటే, దాంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్సే రీజన్ ఇప్పుడు మీతో చెప్తాను. కంచు సామాన్లు ఎలా యూజ్ చేసుకున్నా కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కుప్పలు ఉంటాయి యాక్చువల్లీ. కంచు పాత్రల్లో వంట చేయడం వల్ల 97% న్యూట్రియంట్స్‌ని అది ప్రిజర్వ్ చేసుకుంటుంది అని అయితే స్టడీస్ చెప్తున్నాయి. కంచు గిన్నెల్లో తినడం వల్ల గ్యాస్, బ్లోటింగ్ అంటే ఉబ్బసము ఇట్లాంటివి రాకుండా ఉంటాయి. డైజెషన్‌ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కంచు గిన్నెల్లో తినడం వల్ల. సో, కుకింగ్ వల్ల న్యూట్రియంట్స్ ప్రిజర్వ్ అవుతది. తినడం వల్ల గ్యాస్, డైజెషన్ ప్రాబ్లమ్స్ రావు. ఇంకొకటి స్టోరింగ్. అంటే కంచు బిందెల్లో నీళ్లను నిల్వ పెట్టుకొని మనం తాగడం వల్ల డీటాక్సిఫికేషన్ జరుగుతుంది మన బాడీకి. ఇప్పుడైతే చాలా మంది ప్లాస్టిక్ బిందెలు, ప్లాస్టిక్ వాటర్ క్యాన్స్ అంటే మినరల్ వాటర్ మన బాడీలో వాటినన్నిటిని ఆర్ఓ సిస్టమ్స్ ఇట్లాంటి వాటిల్లో నీళ్ళు తాగుతున్నారు. కానీ ముందు కాలం అంతా కంచు, రాగి ఇలాంటి పాత్రల్లోనే నీళ్ళు తాగేవాళ్ళండి. సో, అందుకే వాళ్ళంతా హెల్తీగా ఉన్నారు. మెడిసిన్‌లో కూడా అసలు ఈ కంచుని కాన్సా అని అంటారు. దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే, ఈ 3 దోషాస్ అని ఉంటాయి. వాత, పిత్త, కఫ అని. ఆ 3 దోషాల్ని ఇది నివారిస్తుంది. మీలో ఎవరైనా ప్లాస్టిక్ బిందెలు, క్యాన్‌లు ఇలాంటి వాటిలో నీళ్ళు తాగుతుంటే ప్లీజ్ వాటినన్నిటిని పక్కన పెట్టేసి అట్‌లీస్ట్ స్టీల్, కాపరు, కంచు ఇలాంటి వాటిల్లో తాగడానికి ట్రై చేయండి. బాడీలో ఉండే సగం టాక్సిన్స్ తగ్గిపోతాయి. అండ్ అలాగే పదే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రావు. వీటితో పాటు 2 కంచు గిన్నెలు కూడా ఉన్నాయి తినడానికి వాడేవి. అవి ప్రెజెంట్ ఇక్కడైతే లేవు. సో, అందుకని చూపించట్లేదు. సో, ఇదండి కంచు కథ. లైక్ చేయడం మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను ఉగ్గు ట్రెడిషనల్ మెథడ్‌లో ఎలా ప్రిపేర్ చేస్తాను, తర్వాత వీనింగ్ ఏ వీక్ నుండి స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏమేం ఫుడ్ పెట్టాలి బిడ్డకి, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడైతే మా సురేఖమ్మ పంపించిన పార్సెల్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. మా పిన్ని ఇలాంటి బిజినెస్ అన్నీ చేస్తుంటుంది. చిన్న వ్యాపారాలు. అంటే ఈ షో పీసెస్, దీపాలు ఇలాంటివన్నీ అమ్ముతుంటారు. ఇవి షో పీసెస్ బాగున్నాయి మా అని నేను చెప్పగానే నాకు ఇవన్నీ పంపించింది. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. 2 ఏనుగులు, ఉడతలు 2 పావురాలు, ఇంకా 2 స్వాన్స్ ఇలాంటివన్నీ ఉన్నాయి. చూడండి చూపిస్తాను. నాకు స్వయం సంపాదన ఏర్పరచుకునే మహిళలంటే చాలా ఇష్టమండి. అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ మనీ వాళ్ళే సంపాదించుకునే వాళ్ళంటే చాలా ఇష్టము. ఈ విషయంలో అయితే మా సురేఖమ్మ నాకు చాలా ఇన్స్పిరేషను. తనెప్పుడు అస్సలు ఖాళీగా ఉండదు. ఏదో ఒక వ్యాపారం గానీ, ఏదో ఒక పని గానీ చేసుకుంటూనే ఉంటుంది. ఎవ్వరి మీద డిపెండ్ అవ్వరు. వీలైతే ఇంకొంతమందికి హెల్ప్ చేస్తూ ఉంటుంది కుదిరినప్పుడల్లా. వుమెన్ పవర్‌ని నేను చాలా ఎంకరేజ్ చేస్తాను. ప్రతి ఇళ్లలో ఉండే ఆడవాళ్ళకి ఏదో ఒక డ్రీమ్ ఉంటుంది. ఏదో ఒక సొంతంగా వ్యాపారం పెట్టాలనో, జాబ్ చేయాలనో ఏదో ఒకటి ఉంటుంది. మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఏదైనా అలాంటి థాట్స్ అలాంటివి ఉంటే ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. నెక్స్ట్ అయితే ఉగ్గు ప్రిపరేషన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను రైస్ మిక్స్చర్‌ని రెడీ చేస్తున్నాను. ఏమంటే ఒక గ్లాస్ రైస్, ఒక టీ గ్లాస్ రైస్‌కి ఒక పావు కప్పు కందిపప్పు తీసుకున్నాను. కొంచెం ప్రోటీన్ యాడ్ చేద్దామని. వాటర్ ఏసి నీట్‌గా దాన్ని కడిగేసుకోవాలి. అంటే పైన ఏమైనా డస్ట్ అట్లాంటివి ఉంటాయి కదా! ఈ కాంప్లిమెంటరీ ఫుడ్ అనేది బేబీకి 6 మంత్స్ పెట్టి ఒక 2 వీక్స్ తర్వాత నుంచి ఇలాంటి రైస్ మిక్స్చర్‌ని అయితే ప్రిపేర్ చేసి పెట్టొచ్చు.
సిక్స్త్ మంత్‌లోకి పడిన తర్వాత ఫస్ట్ 2 వీక్స్ లిక్విడ్స్ ప్లస్ ఒక పొటాటో మ్యాష్ చేసిండేటివి ఇట్లాంటి సాఫ్ట్‌గా ఉండే ఫుడ్స్ మనం పెట్టొచ్చు 2 వీక్స్ వరకు. దట్ టూ 1 ఆర్ 2 టైమ్స్ పెట్టాలి ఒక డేకి. లిక్విడ్స్ అన్నాను కదా! ఆ లిక్విడ్స్ ఏంటంటే గ్రేప్ జ్యూస్, వెజిటబుల్ సూప్స్ ఇట్లాంటివి. ఏదైనా సరే వెజిటబుల్ సూపు ఇలాంటి లిక్విడ్స్ అయితే ఫస్ట్ కొంచెం కొంచెంగా ఇంట్రొడ్యూస్ చేస్తాము. తర్వాత బేబీకి హంగర్ క్యూస్‌ని బట్టి మనము రిమైనింగ్ ఫుడ్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. ఏమంటే ఈ మ్యాష్డ్ బనానా, మ్యాష్డ్ పొటాటోస్, బాయిల్ చేసిన పొటాటోస్ ఇలాంటివి కొంచెం కొంచెంగా ఒక హాఫ్ టీ స్పూను, 1 టీ స్పూను 1 ఆర్ 2 టైమ్స్ ఒక డేకి పెట్టొచ్చు. 1, 2 వీక్స్ అయిపోయి థర్డ్ వీక్ వచ్చిందనుకోండి. అప్పుడు ఇట్లా కొంచెం రైస్ మిక్స్చర్ ఇట్లాంటివి నీట్‌గా ఒక పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకొని, బాయిల్ చేసి ఒక 1 స్పూను, 2 స్పూన్స్ అట్లా ఒక డేకి పెట్టొచ్చు. 6 మంత్స్ కంప్లీట్ అయ్యే వరకు కొంచెం కొంచెంగా ఇంట్రొడ్యూస్ చేయాలి. 6 మంత్స్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ నార్మల్‌గా పెట్టొచ్చు. అంటే ఒక హాఫ్ కప్ వరకు పెట్టొచ్చు. మనము బ్రెస్ట్ మిల్క్ కాకుండా వేరే ఏ ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేసినా ఫస్ట్ బేబీ తినిన తర్వాత ఎట్లా రియాక్ట్ అవుతుందో చూసుకోవాలి. అంటే వామిటింగ్స్ ఏమన్నా అవుతుందా? కడుపు నొప్పొస్తుందా? లేదంటే ఇంకా మోషన్స్ ఏమన్నా అవుతున్నాయా? ఇలాంటివన్నీ చూసుకోవాలి. చూసుకొని దానికి తగినట్లు ఒకవేళ అలాంటివి జరుగుతున్నాయంటే ఒక హాఫ్ డే, ఒక 1 డే అట్లా గ్యాప్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వేరే ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేయడం అలాంటివి చేయాలి. సిక్స్త్ మంత్ నుండి అంటే సిక్స్త్ మంత్ పెట్టినప్పటి నుంచే మనం స్టార్ట్ చేస్తే కొంచెం సిక్స్త్ మంత్ కంప్లీట్ అయ్యి సెవెంత్ మంత్‌కొచ్చేలోపు బాగా నేర్చుకుంటుంది. అలవాటు పడి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లము. సో, దీనివల్ల ఏమంటే ఫాస్ట్‌గా అంటే ఎర్లీ పీరియడ్‌లోనే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా రాకుండా మనం కాపాడగలుగుతాము. 6 మంత్స్ వరకు బేబీకి మదర్ బ్రెస్ట్ మిల్కే సరిపోతుంది. ఆ తర్వాతొచ్చి తనకి బ్రెస్ట్ మిల్క్‌లో ఉండేటివి పోషకాలు సరిపోవు. అందుకని ఈ కాంప్లిమెంటరీ ఫుడ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తాం మనము. ఇది లేట్ వీనింగ్ వల్ల గూడా చాలామందికి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వస్తుంది పిల్లలకి. అది రాకుండా మనం నివారించగలము. ఇది ఎర్లీగా మనం ఇంట్రొడ్యూస్ చేస్తూ కొంచెం కొంచెం పెడుతూ ఉంటే. ఇక్కడ ఆరబెట్టిన రైస్‌ని ఒక పాన్‌లో ఏసుకొని అంటే మనం ఇందాక కంచు గిన్నెలు చూపించాను కదా! ఆ కంచు గిన్నెలో వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం వాము డైజెషన్ కోసం యాడ్ చేసి వాటిని ఇంకా రోస్ట్ చేస్తూ ఉన్నాను. కొంచెం ఇది వేడెక్కిన తర్వాత తీసి పక్కన పెట్టుకొనేసేయాలి. కొంచెం కూల్ అయిన తర్వాత మళ్ళీ మిక్సీ జార్‌లో ఏసుకొని పౌడర్ చేసుకోవచ్చు. పౌడర్ చేసేటప్పుడు కూడా చాలా సాఫ్ట్‌గా ఉండాలి. నూకగా ఉండకూడదు. అంటే రవ్వలాగా ఉండకూడదు. మైదా పిండి ఎలా సాఫ్ట్‌గా ఉంటుందో అంత సాఫ్ట్‌గా ఉండాలి. ఎందుకంటే నూకగా ఉంటే బిడ్డ తినేటప్పుడు గొంతులో పట్టుకునే అవకాశం ఉంటుంది. ఉగ్గు పౌడర్ అయితే ప్రిపేర్ చేశాను. తర్వాత దీన్ని ఎలా మిక్స్ చేయాలి? ఎలా తినిపించాలి? తినేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అనేవన్నీ ఇంకో వీడియోలో చెప్తాను. ఈ పౌడర్‌నయితే ఎయిర్ టైట్ కంటైనర్‌లో వేసి భద్రపరచుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.